వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఐఏఎస్ అధికారి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. అసలే ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే 2 కోట్లతో ఛాంబర్ ఇంటీరియర్ డిజైన్ చేయించడం విమర్శలకు దారితీస్తోంది. పైగా 58 లక్షల ఖర్చుతో పోష్ కారు కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సదరు ఐఏఎస్ తీరు పట్ల ప్రభుత్వ పెద్దలు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు వెనక ఆలోచించకుండా ఆర్భాటాల కోసం ఖర్చు చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఆమ్దాని ఆటానా ఖర్చేమో బారానా అన్నట్టు తయారైంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఓవైపు ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే తనకదేదీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు ఓ ఐఏఎస్ అధికారిని. ఆదాయం వచ్చే శాఖకు బాస్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన ఛాంబర్కు కాస్ట్లీ హంగులతో ఆర్భాటాలు అద్దేశారు సదరు అధికారి. ఏకంగా 2 కోట్లు ఖర్చు పెట్టి ఇంటీరియర్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేశారు. అంతేకాదు సింపుల్ గా 58 లక్షలు పెట్టి ఓ పాష్ కార్ ను కూడా అధికారికంగా సెట్ చేసుకున్నారు. సచివాలయంలో ఓ కీలక అధికారికి క్లోజ్ కావడం, అక్కడ ఆశీస్సులు పుష్కలంగా ఉండడమే సదరు అధికారి మిడిసిపాటుకు అసలు కారణమని ఆ శాఖ ఉద్యోగులు అంతర్గతంగా చెబుతున్నారు. సదరు ఐఏఎస్ అధికారి వ్యవహారం ప్రభుత్వంలో వివాదాస్పదంగా మారింది. ఆమె అవగాహన రాహిత్యం, అతి తెలివి, విచ్చలవిడితనాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సంకటంలోకి నెట్టాయి. తాను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వానికి భారం తప్పడం లేదు. లిక్కర్ బాటిల్ హోలోగ్రామ్ల మీద 54 కోట్ల రూపాయల జీఎస్టీ చెల్లించాలంటూ సదరు అధికారి ఈ మధ్య అబ్కారీ శాఖకు హుకుం జారీ చేశారు. ఆ డబ్బులు కట్టకపోతే సరే, చెల్లిస్తే మాత్రం అందులో సగం కేంద్ర ప్రభుత్వ ఖాతాలోకి వెళ్తుంది. అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. ప్రభుత్వం పైసా లెక్క చూసుకోవాల్సిన తరుణం. మరి ఈ విషయం తెలిసి ఆ అధికారిని ఎక్సైజ్ శాఖకు తాకీదులిచ్చారా లేక ఓవర్లుక్ లో మర్చిపోయారా అన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రభుత్వానికి సదరు ఐఏఎస్ అధికారి వ్యవహార తీరు తలనొప్పిలా తయారైంది. ఖజానా అంతా ఖాళీగా ఉంటే అధికారి మాత్రం ఆర్భాటాలకు పోవడం చర్చనీయాంశంగా మారింది.